ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభం తెలియజేస్తూ, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు ఒక నూతన దినాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనకి గడిచిన రాత్రి అంతే మనల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి మరి ఉదయకాలం ఆయన సన్నిధిలో గడపటం దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం కనుక చేరి వచ్చిన మీ అందరినీ దేవుడు దీవించును గాక. రావాల్సిన వారిని కూడా దేవుడు త్వరగా నడిపించును గాక. ఈరోజు చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే ఈ నెహెమ్యా గ్రంథం నుంచి పుస్తకం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించడానికి చాలా ఎక్కువ పాఠాలు ఉన్నాయి. నెహెమ్యా గురించి చెప్పాలంటే నెహెమ్యా జీవితంలో ఒకే ఒక్కటి ఏంటంటే పాఠము వినయము, హ్యూమిలిటీ అంటాం, వినయం. మరి ఆ వినయం అతనికి చాలా ఎక్కువగా అంత బాగా మరి రాజు దగ్గర ఒక పానదాయకుడిగా ఒక ద్రాక్షరసం అందించేవాడిగా ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి మరి యెరూషలేము గోడలు కట్టడానికి ఆయన పూనుకున్నాడు అంటే ఆయనలో ఉన్న వినయం అనేది ఆ రీతిగా నడిపించింది. కనుక మన జీవితాల్లో మనం కూడా ఎప్పుడు మన ఏ విషయాలు అతిశయపడటం గర్వపడటం కాదు, కానీ దేవుని ఎడల ఎప్పుడు వినయంగా ఉండాలి. వినయము విధేయత దేవునికి ఇష్టమైంది కనుక అటువంటి వినయం కలిగినటువంటి నెహెమ్యా మరి ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన ఈ ఎజ్రా గ్రంథానికి నెహెమ్యా గ్రంథాన్ని మనం చూస్తే ఒక సీక్వెల్ లాగా ఉంటుంది. ముందు ఎజ్రా గ్రంథము, దాని కంటిన్యూషన్ సీక్వెల్గా నెహెమ్యా గ్రంథం. కనుక ఈ నెహెమ్యా గ్రంథము ఇవన్నీ మనం చూస్తే ఈ 20వ సంవత్సరంలో మనం చదివాము. అక్కడ 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే, అటు తరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షరసము తాగవలనని చూచుండగా నేను ద్రాక్షరసము తీసుకొని రాజు నాకు అందించి తిని. ఆయన పని ఏంటంటే రాజుకు ద్రాక్షరసం అందించడంలో కూడా కాదు, కలపటం కూడా ఉంది. కనుక ఒకవేళ ఎవరైనా విషయం పెట్టారేమో, ఏదైనా రాజుని ఏమైనా చేస్తారేమో అని ఆయన రుచి చూడాలి. ముందు ఆయన రుచి చూచి చనిపోతే ఈయన చనిపోవాలా, రాజు మాత్రం జీవిస్తా ప్రాణంతో ఉండాలి. కనుక ఈ నెహెమ్యా వీళ్ళేంటంటే దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలకి దేవుని యొక్క మార్గంలో ఉండకుండా దేవునికి అవిధేయులయ్యి వాళ్ళు ఎప్పుడైతే మరి వాళ్ళు ఆ వేరే ఇతర దేవతల్ని వారు ఆశ్రయించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే శిక్ష వాళ్ళకి ఏంటంటే కరువు రావడం, లేదా వేరే దేశాలకు వాళ్ళని బానిసలుగా పంపటం. ఇది కనుక ఈ 70 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. అక్కడేమో వాళ్ళ తమ్ముడు వచ్చాడు, హనానియా అనేటువంటి తమ్ముడు వచ్చి ఆయనతో పాటు కొందరు వచ్చి ఇట్లా యెరూషలేము దేవాలయము ప్రాహారం అంతా కూల్చబడింది, కాల్చబడింది అని చెప్తే ఆయన ఎంత దుఃఖపడాడంటే, ఒక చోట ఉద్యోగం చేస్తా, ఒక చోట రాజు దగ్గర మంచి న్యాయం, ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. మరి రాజుకి పానదాయకుడు అంటే దగ్గరలోనే ఉంటాడు అంతే. అంతగా గిన్నె అందించి మరి ఆయనకు అంత రుచిగా ఉన్నప్పుడు మనం మామూలుగా టీ ఇస్తేనే సంతోషపడతాం. బాగా మంచి టీ పెడితే మరి అక్కడ రాజు దగ్గర ఆ స్థానంలో ఎక్కడి నుంచి వచ్చాడు? ఇజ్రాయెల్లో ఇతను కూడా బానిస లాంటి వాడే. బానిస లాంటి వాడు అయ్యి ఉండి అతనిలో ఉన్న వినయం ఏం చేసిందంటే ఆయన్ని రాజు ఆస్థానంలో ఒక ముఖ్యమైన వాడుగా ఉన్నాడు. ఆ ముఖ్యమైన ఉన్న వ్యక్తిగా ఉన్నాడు కనుక మనం చూస్తే పిల్లరా, ద్రాక్షాసం అందించేవాడు నెహెమ్యా క్రమం తప్పకుండా రాజు యొక్క మరి ద్రాక్షాసం కలపటంలో, ఒకవేళ ఈయన కలిపిన తర్వాత వెళితే ఇంకెవరన్నా వచ్చే విషయం కలుపుతారేమో. ఆ రోజుల్లో అంతే. కనుక వీళ్ళు పానదాయకుల పని ఏంటంటే ముందు వాళ్ళు రుచి చూడాలి. వాళ్ళు తాగి అంతా బాగుందంటేనే రాజుకి ఇస్తారు. ఆ రీతిగా ఆ ఉద్యోగంలో అతను ఉన్నప్పుడు తన వారిని మర్చిపోవాలి, తన యొక్క దేశాన్ని మర్చిపోవాలి. కనుకనే మనం కొన్నిసార్లు మనం ఒక ఉద్యోగాల్లో ఏదున్నా మనం ఏం చేస్తామంటే, నా ఉద్యోగం నాకు చాలే, నాకెందుకు మన వాళ్ళతోటి, నాకెందుకు మా వాళ్ళతోటి అనుకున్నటువంటి దానిలో ఉంటారేమో. నెహెమ్యా మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. అతనికి ఉన్న వినయం అనేది అది ఎలా ఉందంటే, అది అందరి దృష్టిలో అది దయగలిగేది ఉంటుంది. రాజు దృష్టిలో దయగలిగింది. తర్వాత వినయం పశ్చాత్తాపం కలిగిస్తుంది. వినయంలో చాలా రకాలు ఇన్ని చూస్తే మనకు చాలా విషయాలు జ్ఞాపకం వస్తాయి. కనుకని ఇక్కడ 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ అందరూ వాళ్ళ యొక్క మతభ్రష్ట కారణముగా వాళ్ళు ఏం చేశారంటే, చెరలోకి పంపించబడిన యూదులలో బహిష్కృతుల్లో ఇతను ఒకడు. ఈయన కూడా చెరలోంచే వచ్చాడు, చెరలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. బానిసగా ఉన్న
రాజు దగ్గర నమ్మకమైన పానదాయకుడిగా లేదా ద్రాక్షరసము గిన్నె అందించేవాడిగా ఉన్నాడు. అటువంటిది రావాలంటే మొట్టమొదటి దేవుని కృపే, దేవుడే. కనుక ఎందువల్ల? దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దీనివల్ల దేవుని యొక్క ప్రణాళిక తీరాలి అంటే, నెరవేరాలి అంటే ఒక వ్యక్తిని ఒక చోట ఉంచుతాడు అంతే దేవుడు. ఆ వ్యక్తిని ఒక చోట ఉంచితే ఆ వ్యక్తి ఈయన మంచితనం వల్ల, న్యాయం వల్ల, ఇతను చేసే పని వల్ల, నమ్మకత్వం వల్ల వాళ్ళ హృదయాలను కూడా కదిలించేటువంటిది ఉంటుంది. కనుక ఈరోజు మనం ఈ మాటలు మనం చూస్తుంటే, ఎప్పుడైతే నెహెమ్యా గురించి మొదటి అధ్యాయం మనం చూస్తే, నెహెమ్యా హకల్య కుమారుడైనటువంటి ఆయన. హకల్య తండ్రి పేరు హకల్య. హకల్య అంటే యెహోవా కోసం వేచి ఉండటం. హకల్య అంటే యెహోవా కొరకు వేచి ఉంటాం. నెహెమ్యా అంటే ఓదార్పునిస్తాడు. యెహోవా ఓదార్పునిస్తాడు అంటే గాడ్ ఈజ్ కంఫర్టర్. కనుక తండ్రి పేరేమో ఎదురు చూచేవాడు, ఇతనేమో యెహోవా ఓదార్చువాడు. ఆ యొక్క అర్థాలు చూస్తే వాళ్ళ యొక్క పేరుకు అర్థాలు. కనుక ఈ రీతిగా వాళ్ళు ఉన్నప్పుడు మొదటి అధ్యాయము మొదటి వచనంలో హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేపు మాసము నేను షూషను కోటలో ఉండగా, అంటే ఇదంతా ఎక్కడుందంటే ఇరాన్లో అనమాట, పర్షియా దేశానికి సంబంధించింది మొత్తం. కనుక అక్కడ ఉండగా నా సహోదరులలో హనాని అను ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా యెరూషలేము యొక్క ప్రాకారం మొత్తం కూలదోయబడింది, మొత్తం కూల్చేశారు, ఆ తర్వాత గుమ్మంలో అగ్ని చేత కాల్చబడి అనే మాట విన్నాడు. వినిన వెంటనే దుఃఖము ఏడుపు వచ్చింది. ఆయన ఉంది అక్కడ రాజు యొక్క ఆస్థానంలో. ఈ రాజు యొక్క ఆస్థానంలో ఉన్న వ్యక్తికి ఆ వార్త తెలియగానే అతను ఎంత దుఃఖపడినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. 4వ వచనం అంటాడు, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. వినయం ఏం చేస్తుందంటే దేవుని దగ్గరగా తీసుకెళ్తుంది వినయం అనేది. ఈయనలో ఉన్న వినయం ఏం చేసిందంటే, దీని గురించి దేవుని ప్రార్థన చెయ్యాలా, దేవుని ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తే దేవుడు నా మొర ఆలకించి నా వాళ్ళకు కావలసినటువంటి సమస్తం అనుగ్రహిస్తాడని ఆయనకు ఒక విశ్వాసం. ఆయన అంతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కనుక నెహెమ్యాను చూసినా, దానియేలును చూసినా, దానియేలు బబులోను చెరలో ఉన్న యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఆయన రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. కనుకనే దానియేలు ప్రార్థన అయినా నెహెమ్యా ప్రార్థన అయినా ఒకటిగా ఉంటుంది. ఎందుకంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. ఎందుకు పశ్చాత్తాపం? వాళ్ళు చేసిన తప్పు కాదు, వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తండ్రులు వాళ్ళు చేసిన పాపం వల్ల దేశమంతా పితరులు చేసిన దాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇతరులు వీళ్ళని చెరపట్టుకొని తీసుకెళ్తారు. ఎందువల్ల అంటే దేవునికి లోపడకపోవటం వల్ల, దేవునికి అవిధేయత చూడకపోవటం వల్ల వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు మత భ్రష్టులైపోయారంటారు. అంటే నిజ దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు కూడా కోపం వచ్చి దేవుడు ఏం చేశాడంటే కరువు రావడమో లేకపోతే వీళ్ళని ఇంకో చోట బానిసలుగా తరవటమో. అప్పుడు ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. అయ్యా అయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు మరలా తీసుకొచ్చేవాడు. ఇలా పని అంతంతే. ఆ చక్రం ఎలా ఉంటుందో తిరుగుతారు, సైకిల్ అలాగే ఉంటుంది అనమాట. అన్నిసార్లు మర్చిపోతారు. కనుక నెహెమ్యా, దానియేలు కూడా అలాగే ప్రార్థన చేశాడు. అయ్యా మా పూర్వీకులు, మా తల్లిదండ్రులు చేసిన తప్పుని నేను క్షమాపడుతున్నానయ్యా, అంటే అందరి పక్షముగా నన్ను క్షమించయ్యా, నేను పాపాత్ముని అని ప్రార్థన చేసిన దానియేలు లాగానే ఇతను కూడా ప్రార్థన అంతే. కనుక ఎందుకు ఆ ప్రార్థన వచ్చిందంటే వినయము కలిగిన వారి అటువంటి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. నా కోసం కాదు, నా వాళ్ళ కోసం, నా దేశం కోసం, నా ప్రజల కోసం. వాళ్ళు చేసిన తప్పుకి మరి దేవుణ్ణి అడగాల. వాళ్ళు పశ్చాత్తాపడలేదు కాబట్టి ఒక్కరైనా అడగాల. కనుక అటువంటి ప్రార్థన నెహెమ్యా పిల్లరా. కనుక నెహెమ్యా తనలో ఎవరు ఉన్నవారిపై యెహోవా దయ చూపాలని. అంటే ఎవరున్నారు నెహెమ్యా పైన? రాజు ఉన్నాడు. ఆ రాజు యొక్క దయ చూపాల. దయ చూపిస్తేనే ఇతను వెళ్ళి అవి కట్టగలడు. కట్టాలంటే రాజుకి దయ కలగాలగా. రాజుకు దయ కలగాల. రాజుకు దయ అంటే మనకి ఇంకొక జ్ఞాపకం వస్తుంది, ఎస్తేరు గుర్తొస్తుంది కదా. ఎస్తేరు కూడా
ఆమె పట్ల రాజుకు దయ కలిగెను అంటాడు. దయ అంటే మనం ఒక్కటే, దేవుని దయ, మనుషుల దయ మనకు కంపల్సరీగా ఉండాలి. దేవుని దయ ఉంటే, ఆ దేవునికి మనం వినయంగా లోబడితే ఆయన దయ ఉంటుంది. ఆయనతో పాటు మనుషులను కూడా మార్చగలడు ఆయన. రాతి గుండెలను కూడా ఆయన మాంసపు గుండెలు, మెత్తటి గుండెలుగా తయారు చేసే దేవుడు కనుక అటువంటి దేవుని మీద విశ్వాసం ఉంచాడు, భక్తితో జీవిస్తున్నాడు. కనుకనే దేవుణ్ణి ప్రార్థన చేయాలని ఉద్దేశంతో ఉన్నాడు. కనుకనే అంటాడు ఇక్కడ ఒక మాట, యెహోవా దయ ఎప్పుడైతే ఉంటుందో ఆ యెరూషలేము నగరము ప్రాకారం అంతా కూలిపోతే దాన్ని కట్టడానికి దేవుడి దయ వలన రాజు ద్వారా సఫలమవుతుందేమో ఒక దేవుని ఏర్పాటు అనుకొని నేను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే తర్వాత 5వ వచనం నుంచి 10వ వచనం దాకా చూస్తే ఆయన ప్రార్థన అలాంటి ప్రార్థన. ఎంత గొప్ప ప్రార్థన అంటే ఒకసారి మనం చూస్తే ఈ 4 నెలల తర్వాత, మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయానికి చూసేసరికి 4 నెలల తర్వాత, ఈ 4 నెలల తర్వాత అప్పుడు ఈయన ఈ వార్త విన్నాడు. ఏమని విన్నాడు? యెరూషలేము ప్రాకారంలో కూల్చివేశారు, గుమ్మములన్నీ కాల్చివేశారు, మరి ఈ రీతిగా ఉంది, ఉన్న వాళ్ళని కూడా చెరపట్టి ఇంకొంచెం వాళ్ళని కూడా తీసుకెళ్లారు, ఈ రీతిగా ఉందని చెప్పినప్పుడు ఇక ఆయనకి ఎలా ఉంది? ఏడ్చాడు దేవుని ఎదుట, దుఃఖపడి ఏడ్చి దేవుని విజ్ఞాపన చేస్తా, దేవుని ప్రార్థన చేస్తా రాజుకి గిన్నె అందించే సమయం వచ్చింది. ఆ సమయం అందించినప్పుడే 2వ అధ్యాయంలో అక్కడ అంటాడు, ఇక్కడ ఏమనంటే, అటు తరువాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు, అక్కడేమో కిస్లేపు మాసమందు మొట్టమొదటి అధ్యాయం, ఇక్కడేమో నీసాను మాసమందు, అంటే 4 నెలలు అయింది వాళ్ళకి అక్కడ. ఈ మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుండగా నేను ద్రాక్షరసము తీసుకొని రాజునకు అందించి తిని. దుఃఖములో, బాధలో, కష్టములో తన వాళ్ళు జ్ఞాపకం వచ్చి, తన జనుల కంటే ముఖ్యంగా యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయినాయే, ఆ అగ్ని చేత కాల్చబడ్డ గుమ్మములని అతనికి ఎంత భక్తి గలవాడంటే తన వాళ్ళ కోసం అంతగా చూసిన వ్యక్తి దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు అక్కడ. ఆ ఉంచిన తర్వాత ఇతని మనసు ఎక్కడుంది? నా వాళ్ళు, నా ప్రజలు, నా దేశం, నా యెరూషలేము యొక్క ఆ పట్టణం అంతా ఇది కూలిపోయింది, ఆ గుమ్మలు కాల్చబడి, ఇదే ఆలోచన. ఈ ఆలోచనలో రాజు గిన్నె అందించినప్పుడు అంతకుముందు పూర్వం ఎన్నడూ అతని ఎదుట విచారంగా ఉండాల. ఎప్పుడు రాజు గిన్నె అందించేటప్పుడు సంతోషంగా అందిస్తాడంట, ఇప్పుడు మాత్రం విచారంగా ఉన్నాడు. వెంటనే రాజు అడిగాడు. చూడండి అక్కడ అంటాడు 2వ వచనంలో, కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే కలిగినది నాతో అనగా నేను మిగుల భయపడి. రాజు అడిగాడు, నెహెమ్యా, నువ్వు ఎప్పుడు ఇంత విచారంగా ఎప్పుడు లేవే, ఎప్పుడు నువ్వు సంతోషంగా నాకు గిన్నె అందించేవాడివి, మరి వాళ్ళు ఏమైంది నీకు? ఎందుకు నీ వికారముగా కనిపిస్తుంది నీ ముఖము, నీ హృదయ దుఃఖం ఏంటి అని ఆయన చేత అడిగినప్పుడు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? చెబితే వెళ్ళిపో నువ్వు అంటాడు, లేదా రాజు కోప్పడతాడు. ఎందుకు కోప్పడతాడు? నీ వాళ్ళ సంగతి నాకెందుకు, ఒకవేళ మీ గుమ్మలు కాల్స్తే మీ ప్రకారాలు పడగొడితే నాకెందుకు, అసలు వెళ్ళిపో అని అనొచ్చు ఆయన. ఈయన భయపడి అక్కడ అంటాడు, ఇక్కడ రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండి పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా? రాజా, నువ్వు చిరంజీవి అవ్వాలయ్యా, ఎంతకాలం జీవించి ఉండాల, కనుక నువ్వు జీవించి ఉండాలి. మా యొక్క పట్టణము, మా పితరుల సమాధులు అన్నీ, అంటే ఆ పట్టణం అంతా అది కూలిపోయి కాల్చబడిందయ్యా, కనుక ఇటువంటి విషయం తెలిసిన తర్వాత నా దుఃఖం ఉంటుంది నాకు అని ఆ మాట అన్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, మనం చూస్తే నెహెమ్యాకి ఏ వ్యాధి లేదు, ఏ బాధ లేదు అతనికి. ఎందుకు? సంతోషంగా ఉన్నాడు రాజ్యంలో, రాజనగరంలో సంతోషంగా ఉన్న వ్యక్తి. ఒక ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగం అది రాజు దగ్గరే ఉండేది. రాజుకి అవసరమైనప్పుడు ఆ ద్రాక్షరసం అందించటం. కనుక అటువంటి స్థితిలో ఆ ఉన్న వ్యక్తి మరి ఎప్పుడైతే యెరూషలేము గోడలు నిర్మించాలని అడగటానికి ఎందుకు భయపడ్డాడు? ఒకవేళ రాజు కోపం వస్తే శిక్ష ఏంటంటే మరణమే.
రాజు కోప్పడితే దానికి గల శిక్ష ఏంటంటే మరణ శాస్త్రం అంటాడు. కనుక అవన్నీ విషయంలో నెహెమ్యా దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, దేవుడు అర్థహశస్త రాజు యొక్క హృదయాన్ని దేవుడు మృదువుగా చేయాలి అని ప్రార్థన చేశాడు. చూడండి ఒకసారి ఇక్కడ మనం చూస్తే 11వ వచనం చూడండి. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొర్రను నీ నామమున భయభక్తులతో కనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి. ఈ దినం ఎందుకు? నేను ప్రార్థన చేసుకున్నానయ్యా, అడుగుతున్నాను, నేను రాజు దగ్గరికి వెళ్ళాలా. ఇది తెలిసిన 4 నెలలకి నా దుఃఖం అలా ఉంది. మరి రాజు గిన్నె అందించే సమయం వచ్చింది, అక్కడికి వెళ్ళాలి కనుక నువ్వే సఫలపరచాలా అంటూ అక్కడ అన్నాడు. ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను. ఏ మనుషుడు? రాజు, అర్థహశస్త అనే రాజు యొక్క మరి దయ ఆయన కలగాలయ్యా. రాజుకు దయ కలిగించేట్లుగా నువ్వే సఫలపరచున్నా ఈ కార్యాన్ని అనుకో ప్రార్థించుకొని వచ్చాడు. కనుకనే భయపడ్డాడు, కానీ వెంటనే అనుకున్నాడు, నేను దేవునికి ప్రార్థన చేశాను, ప్రార్థన చేసుకున్న కనుక దేవుడు నాకు చేస్తాడు అనుకున్నాడు. తర్వాత 2వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు రాజు నీకు ఏమి కావలసిన నీవు మనవి చేస్తున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందుల దేవుని ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయపొందినలా నా పితరుల సమాధుల నుండి పట్టణము తిరిగి కట్టినట్టుగా నన్ను యోధా దేశమునకు పంపమని వేడుకొనుచున్నాను. అయ్యా, నాకు కొన్ని రోజులు సెలవు ఇచ్చి, అంటే కొన్ని రోజులు అంటే కొన్ని వారాలు లేకపోతే కొన్ని నెలలు అట్లా, కానీ యెరూషలేము దేవాలయం కట్టింది ఆ ప్రాకారాలు 52 రోజుల్లో కట్టారు. ఎన్ని రోజులు? 52 రోజుల్లో పూర్తి చేశారు. కనుక ఎంత విధేయంటే ఆయనలో ఉన్న భయము, దేవుని యెడల భయము, భక్తి, విశ్వాసము, అన్నిటికంటే ఇంకా వినయం ఉంది ఆయనలో. ఆ వినయం ఏదైతే ఏం చేస్తుందంటే దేవునికి ఇష్టమైంది అదే. ఎందుకు దేవునికి ఇష్టమైంది వినయం అని మనం చూస్తే ఒకసారి మనకు జ్ఞాపకం వస్తుంది. ఒక యెషయా గ్రంథం మనం చూస్తే ఒకసారి యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో ఎవరు వినయంగా ఉంటారో దేవుడు వాళ్ళతో ఉంటాడు, వాళ్ళతో నివసిస్తాడు. అమ్మ మధ్యలో ఏం చదువమ్మ. అయినను వినమిగల వారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును వినమిగల వారి యొద్దను దేన మనసు గల వారి యొద్దను నివసించుతుంది. ఎవరు దేవుడు తోడుగా ఉంటాడంటే ఎవరు వినయంగా ఉంటారో. దేవునికి ఇష్టం కాంది ఏంటంటే గర్వం అనేది. మన జీవితాల్లో ఎప్పుడు గర్వం అని రాకూడదు. గర్వం ఎవరిదంటే సాతానుడు. కనుక అది కాదు మనకు కావాల్సిన వినయం కావాలి. ఆ వినయం గలవారు ఎవరు ఉంటారో వాళ్ళ వద్దనే నివసిస్తా అన్నాడు. మరి ఎవరి దగ్గర ఉన్నాడు దేవుడు ఇప్పుడు? నెహెమ్యాకు తోడుగా ఉన్నాడు. నెహెమ్యాలో వినయం, ఆ విధేయత, ఆయన భక్తి, ఆయన విశ్వాసం, ఆయన ప్రార్థనా జీవితం, ఆయన పశ్చాత్తాపం ఇవన్నీ చూసినప్పుడు దేవుడు రాజు కూడా దయ కలిగిందంతే. కనుక ప్రియమైన వారలారా, ఇక్కడ చూస్తే మొట్టమొదటి వినయములో దేవుని దయ తప్ప మరే దానిపై నిలబడడానికి మనల్ని అనుమతిస్తాడు. అంటే దేవుని దయ, ఆ దయను అనుమతిస్తాడంతే. ఎక్కడ? కష్టమైన చోట కూడా, కఠినుల దగ్గర కూడా దేవుడు మార్చగల శక్తి ఆయనకు ఉంది. కనుక మొట్టమొదటి దేవుని దయ. ఆ దయ ఎలా వచ్చిందంటే నువ్వు వినయంగా ఉన్నావు కాబట్టి దేవుని ఎడల ఆ వినయాన్ని బట్టి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మన హృదయం ఎప్పుడు యేసయ్య వైపే చూడాలి. యేసయ్య వైపే చూడాలి అంటే మనలో ఆయన మీద విశ్వాసం ఉండాలా. మరి ఆయన మనం ప్రార్థిస్తున్నామంటే మనలో వినయం ఉండాలా. ఆ వినయం ఇదైతే దేవునికి ఇష్టం కనుక దేవుడు అన్నీ మార్చగలడు. కనుక యేసయ్య వైపు మనం చూస్తే మన యొక్క సమస్తము దేవుడు మనకు ఆలోచనలు కూడా సఫలీకృతం చేస్తాడు. కనుక పశ్చాత్తాపము నిజమైన హృదయపూర్వకమైన పశ్చాత్తాపం రావాలి. ఏదో పైకి పశ్చాత్తాపం కాదు, హృదయపూర్వకంగా అంటే హృదయాంతరంగంలోంచి పశ్చాత్తాపం రావాలి. ఒకటి రావాలా? ఏడవాలా. మనం ఒక తప్పు జరిగితే ప్రభా నేను తప్పు చేశాను అయ్యా అని ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు ఉన్నారు. అలాగే నెహెమ్యా కూడా ఏడ్చి ప్రార్థన చేశాడు. దానియేలు ఏడ్చి ప్రార్థన చేశాడు. ఎందువల్ల? ఆయన చేసిన తప్పు కాదు,
మన పితరులు చేసిన పాపాన్ని బట్టి, వాళ్ళు దేవునికి దూరమైన దాన్ని బట్టి ప్రార్థించడం మనం చూస్తున్నాం. అంటాడు ఇక్కడ ఒక మాట, అన్ని పాపాలకు తల్లి ఉందంట. అన్ని పాపాలకు తల్లి ఉంది. ఏంటి ఆ తల్లి అంటే గర్వం. అన్ని పాపాలకు తల్లి ఏంటంటే గర్వం. పాపం అంటేనే సాతానుడు. మరి సాతానుకు సంబంధించిందే గర్వం. కనుక అటువంటి గర్వం అనేది మన జీవితాల్లో రాకూడదు. పాపానికి పశ్చాత్తాపడాలా. ఆ పశ్చాత్తాపం కూడా నిజమైన హృదయపూర్వకమైన పశ్చాత్తాపము మనకు కలగవాలి. కనుకనే దేవుడు ఇంకోటి చూస్తే మనకి ఆయనలో వినయం ఏంటంటే, దేవుడు సర్వోన్నతుడని అర్థం చేసుకున్నాడు. దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన. కనుక అటువంటి దేవునికి ఏది మరి కాదు. ఆకాశం ఎందు కావచ్చు, భూమి ఎందు కావచ్చు, జలముల ఎందు, సముద్రం ఎందు కావచ్చు, అంత సృష్టి అంతా ఆయనే. కనుక అటువంటి దేవునికి, అంత శక్తి ఉన్న దేవునికి ఇదేది అసాధ్యం కాదంతే. ఏది ప్రాకారాలు కట్టడం కానీ, గుమ్మములు మళ్ళీ నిలబెట్టడం కానీ, ఇవన్నీ చేయాలంటే ఆయనలో మొట్టమొదటి దేవుని దయ ఉంది. దయగలిగిన దేవుడు అనుమతించాడు. రెండవదిగా దానిలో పశ్చాత్తాపడ్డాడు, పశ్చాత్తాపం చూపించాడు. మూడవదిగా చూస్తే సర్వోన్నతుడైన దేవుడని తెలుసుకున్నాడు ఆయన. ఎందుకంటే సమస్తం సృష్టించింది ఆయనే. 135వ కీర్తన 6వ వచనం చూస్తే, 135వ కీర్తన 6వ వచనంలో, ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రమునటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఎక్కడ జరిగించేవాడు? భూమి మీద కావచ్చు, ఆకాశంలో కావచ్చు, సముద్రంలో కావచ్చు, మహాసముద్రంలో కావచ్చు, తనకిష్టమైనదంతయో జరిగించేవాడు. కనుకనే ఎలాంటి వారినైనా దేవుడు మార్చగలడు. ఆయన ఎంత రాతి గుండెలను కూడా అయినా, ఎంత కఠినైనా మార్చగల శక్తి సర్వోన్నతుడైన మన దేవునికి ఉందని మనం తెలుసుకోవాలి. ఆయన అనుకున్నాడు, ఆయన వినయము సర్వోన్నతుడైన దేవుని వైపు చూచేటట్లుగా చేసినట్టు చూస్తున్నాం. కనుకనే మనం చూస్తే నెహెమ్యా దేవునికి ప్రార్థించాడు. ఆ చిన్న ప్రార్థన అది మంచిది. ఎందుకంటే చిన్న ప్రార్థనే. అంటే 5వ వచనం నుంచి 10వ వచనం, మొదటి అధ్యాయం చూస్తే 5 నుంచి 10 వచ్చిన ప్రార్థనలో ఆ చిన్న ప్రార్థన కనిపించింది. కానీ అతను ఏం చేశాడంటే, తన గురించి ఏమి దేవుని అడిగాడా? అడగకుండా తను తాను దేవుని అధికారానికి లోపరుచుకోండి అంతే. ప్రభా నాకు ఇజ్జేయ్యా, రాజు దగ్గర ఇంకా నేను ఘనంగా ఉండాలయ్యా, రాజు దృష్టికి నేను బాగా పడిపోయి మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని రాజు కోరలు ఆయన. అది కోరకుండా పూర్తిగా దేవునికి లోపడి ఆధీనంలో ఉండిపోయాడు. ఏమని? నీవే చెయ్యాలయ్యా, నువ్వే సర్వోన్నతుడు అయ్యా, నువ్వే గొప్ప దేవుడు అయ్యా, నువ్వు మహాదేవుడు అయ్యా, నీ వలనే సమస్త కార్యములు జరుగుతాయని ప్రార్థన చేశాడు. పశ్చాత్తాపంతో, ఏడుపుతో ప్రార్థన చేశాడు పిల్లరా. కనుకనే వినయము మనం సరిగ్గా ప్రార్థన చేయటానికి కూడా అనుమతిస్తుంది. మనం ఎలా ప్రార్థన చేయాలో వినయం అనేది మనకు నేర్పిస్తుంది అంతే. మనం ఆయన చూసినప్పుడు నెహెమ్యాలో ఆ ప్రార్థన మనం గుర్తిస్తాం ప్రియులారా. కనుకనే మన జీవితాల్లో మనం చూస్తే ఆయన చేసిన ప్రార్థన చూడండి ఒకసారి. ఏం ప్రార్థన చేశాడంటే, మొట్టమొదట నెహెమ్యాలో ఉన్నటువంటి ఆ భాగం మనం చూస్తే, ఆయన వ్యక్తిత్వం, ఆయన క్యారెక్టర్ చూస్తే, లేదా ఆయనలో ఉన్న వినయం చూస్తే మనకి ఏ జ్ఞాపకం వస్తుందంటే, దేవుని అధికారానికి లోబడి ఉండటానికి నిర్ణయించుకున్నాడు ఆయన. దేవుని అధికారానికి లోపడుతున్నాడు. అంటే నాకు ప్రభా ఇది కావాలి, ఇది కావటం కాదు, నీ చిత్తం ప్రభా, నేను సమస్తం నీకే, నీ అధికారానికి ఒప్పుకున్నానయ్యా అని ఆ ఒప్పుకోవటం అనేది అక్కడ దేవునికి ఇష్టమైంది. ఒకసారి మనం చూస్తే పేతురు రాసిన మొదటి గ్రంథం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదవమ్మా. 18వ వచనం, 18వ వచనం, 2:18. అయితే చదవమ్మా. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ముష్కరులు అనే మాట మనం చూస్తే, మనం సహజంగా ఎవరికి లోపడతాం? పనివారులారా. ఒక చోట మనం పని చేస్తున్నాం అనుకో, ఆ పని చేసేటప్పుడు
మంచి వారికో లేకపోతే మన ఎడల ప్రేమగా ఉండే వాళ్ళతోటో మన బాగా చూసే వాళ్ళతో మనం లోపడతాం. కానీ అంటాడు ఇక్కడ, ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ముష్కరులు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అన్యాయస్తులు కఠినులు. అటువంటి వారికి కూడా లోబడమంటాడు. మరి నెహెమ్యాలో ఏం చేశాడు ఆయన? దేవుని అధికారానికి లోబడిన వ్యక్తి. దేవుడి అధికారానికి లోపడ్డాడు. కనుకనే నెహెమ్యా బందీలుగా ఉన్న ప్రజల్లో ఒక భక్తి గల దైవభక్తితో మరి దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు పిల్లరా. కనుకనే మనం చూస్తే ఎప్పుడైతే క్రైస్తవులుగా మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఈ స్థానంలో నెహెమ్యా ఈ స్థానంలో ఉండకూడదు, అయినప్పటికీ అతను అది ఉండాలనేది దేవుని నిర్ణయం. ఏ స్థానంలో ఉన్నాడు? ఒక రాజ్యములో, పర్షియా రాజ్యములో ఆయన రాజుకి గిన్నె అందించేటువంటి పానదాయకుడిగా ఉన్నాడు అంటే రావడానికి కారణం ఎవరంటే, వాళ్ళ పూర్వీకులు తప్పు చేసి ఏం చేసినా కానీ ప్రతి ఒక్కటి దేవుని నిర్ణయమే. మనం ఎక్కడ ఉండాలో, ఏమి చెయ్యాలో సమస్తము దేవుని నిర్ణయమే. కనుక ఆ రీతిగా మరి దైవికంగా అతను అలా ఉన్నాడు. ఎందుకు అంటే అతను తన యజమానికి ఉన్న గౌరవంతో లోబడి ఉన్నాడు. యజమానుడు ఎవరు? అర్తహషస్త రాజు. ఆయన యజమానుడు, ఆయన రాజు ఆయనే, యజమానుడు ఆయనే. కానీ యజమానుడు ఈయన ఫలాని వాడు మా కాదు అని అనుకోలేదు వ్యక్తి. దేవునికి ఎలా లోబడ్డాడో ఇతను కూడా ఆ రీతిగానే వినయంతో లోబడిన వ్యక్తి నెహెమ్యా. కనుక మనం చూస్తే మనం కూడా మన యజమానులు దైవభక్తి గల వారైనా భక్తిహీనులైనా మనం కూడా వారిని ఎలా చూడాలంటే నెహెమ్యా ఎలా చూడాలి. నీలో దైవభక్తి ఉందా? నువ్వు మంచివాడివి కాదా? నీలో భక్తి ఉందా? నువ్వు మంచివాడివా? అంటే మనం వేరు కాదు, ఎవరికైనా లోబడి ఉండాలి. అందుకంటాడు కదా, అధికారులకు లోబడి ఉండుడి అంటాడు కదా. మనం ఎవరికైనా, మన నాయకులు ఎవరున్నారో, మరి మన రాజ్యాంగం చూస్తే మనం ఇక్కడ కావచ్చు, జిల్లాలో కావచ్చు, తర్వాత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడన్నా మన ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా కానీ ఏ స్థానంలో ఉన్నా అందరికీ మనము లోబడాల, గౌరవించాలి అంటాడు. ముష్కరులైన వారికి లోబడి అనే మాట అక్కడ అన్నాడు. అంటే మంచివారికనే కాదు, సాత్వికే కాదు, అందరికీ లోబడి ఉండాలి. అది నేర్చుకోవాలంటే నెహెమ్యాలకే సాధ్యం. అది నెహెమ్యా రాజుకంతగా లోపడ్డాడు కాబట్టి రాజు ఆయన స్థానంలో ఒక మంచి వానిగా ఆయన నిర్ణయం చేసుకున్నాడు. కనుకనే ఆ ఉద్యోగంలో తన ప్రాణం పోయినా కానీ రాజును కాపాడేటువంటి స్థితిలో అతను ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుకనే మనం చూస్తే ఒక్కోసారి మనం అనుకుంటాం, మా యజమానుడు నేను పనిచేసే చోట పిచ్చోడు, అడట్టి దొంగ, అట్టట అనుకుంటా ఉంటాం మనం. అంటే మనము వాడిని కూడా అనకూడదు. మనం అంతే. అంటే మనము మన మంచితనాన్ని బట్టి, అంటే మన దేవుని యొక్క భక్తిని బట్టి, మనలో విధేయత వినయాన్ని బట్టి అటువంటి కఠినలు కూడా మనము మార్చుకోగలము నెహెమ్యాలాగా. అది మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలా. అంతేకాకుండా ఒక మాట అంటాడు ఇక్కడ, క్రీస్తులో మీ మంచి ప్రవర్తన దూషించేవారు సిగ్గుపడాలి. యేసుక్రీస్తు ప్రభువులో మనం జీవిస్తున్నాం ఆయన బిడ్డలుగా. ఒకవేళ మనల్ని ఎవరన్నా దూషించారనుకో, మనల్ని చూసి వాళ్ళు సిగ్గుపడతారంతే. అరే వీళ్ళని మాట అన్నాను నేను, నిజంగా ఇంత భక్తిగా, ఇంత వినయముగా, ఇంతగా ఈ పనులన్నీ బాగా చేస్తుంటే నేను అవమానపరిచాను కనుక నాకు సిగ్గేస్తుంది అనేటట్టు ఉండాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము 2వ భాగం 16వ వచనం. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుతురో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 మధ్యలో చివరి లాస్ట్. కనుక అంటాడు ఇక్కడ, మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపడుతున్నారు. ఒకవేళ నిష్కారణంగా నిన్ను దుర్మార్గుడివి, నువ్వు మంచి కాదు అని అన్నారనుకో, దూషించరు. దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద, వాళ్ళు ఎన్ననుకున్నా మనం దేవునిలో క్రీస్తులో ఉన్నాం కనుక మన మంచి ప్రవర్తన వలన ఏం చేస్తాం, మన మీద అపనింద వేయవారు సిగ్గుపడతారు. కనుక ఎప్పుడు వస్తుందంటే మన వినయంతో దేవుని అధికారానికి లోబడినప్పుడు, మనం దేవునికి పూర్తిగా సమర్పించుకున్నప్పుడు
మనల్ని చూచి వీళ్ళని అన్నానే అని వాళ్ళే సిగ్గుపడి వాళ్ళే పశ్చాత్తాపడతారు. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడో తెలుసుకోవాలి పిల్లారా. కనుకనే దైవిక అధికారానికి లోబడినప్పుడు భక్తిహీనుల అధికారానికి లోబడి ఉండటం ద్వారా అవిశ్వాసులకు దేవుని కృప తెలుస్తుంది వాళ్ళకి. కనుక మనల్ని అన్నారు విశ్వాసంతో ఉన్న వాళ్ళని, అవిశ్వాసులు మనల్ని ఒకవేళ ఏం నిందించినా దేవుని యొక్క కృప మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆ కృప తోడుగా ఉండాలంటే మనలో ఉన్న వినయము, ఆ వినయం మనకు ఉండాలని ఈరోజు నెహెమ్యా ద్వారా దేవుడు మనకి జ్ఞాపం చేసుకున్నాడు. కనుకనే వినయము క్రైస్తవునికి పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. వినయం ఏం చేస్తుంది? క్రైస్తవులుగా మనకు పశ్చాత్తాపాన్ని కలుగజేస్తూ సాధ్యం చేస్తుంది. కనుకనే లేఖనాలన్నిటిలో అత్యంత వినయపూర్వకమైన ప్రార్థన ఒకటి ఉంది. అత్యంత వినయపూర్వక ప్రార్థన చెప్పగలరా? అత్యంత వినయంతో కూడిన ప్రార్థన సుంకరి ప్రార్థన. సుంకరి ప్రార్థన. ఆ సుంకరి ప్రార్థన ఎందుకు? దేవాలయం వైపు చూడటానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను కరుణించయ్యా. చిన్న ప్రార్థన అంతే. ఎందుకన్నాడు? అతను వినయం వచ్చేసింది అంతే. అంతగా దేవునికి లోపడ్డాడు. పక్కన వ్యక్తి ఏమో నేను పరిచయండి కదా, నాకు అన్నీ వచ్చు, నాకు ధర్మశాస్త్రం తెలుసు, తర్వాత నేను వారానికి ఇన్నిసార్లు ఉపవాసం ఉంటాను, తర్వాత నేను దశంభాగా చెల్లిస్తా, నా ప్రార్థన జీవితం ఇదే అని దేవునికి చెప్తున్నాడు. దేవునికి తెలియదా మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా ఉన్నామో దేవునికి తెలుసుగా. మరి దేవునికి నువ్వు చెప్పాలా? నీ గురించి నువ్వు హెచ్చించుకున్నావు. ఈ వ్యక్తి తన గురించి దేవుని లోబడి విధేయతతోటి వినయంతో తగ్గించుకున్నాడు. కనుకనే ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించి నీతిమంతుడిగా తీర్చబడి. లోకాసు వార్త 18వ అధ్యాయము, లోకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనంలో సుంకర్ అంటాడు, దేవా పాపినైన నన్ను కరుణించని పలికాడు. ఆ పాపినైన నన్ను కరుణించయ్యా. చిన్న ప్రార్థన అంతే. మన గ్రంథంలో మొత్తమే చిన్న ప్రార్థన ఏదంటే ఇదే ఒకటే, అది సుంకరి ప్రార్థన. అటువంటి ప్రార్థన మనకు కావాలి. ఏమని గుర్తించాలా? నేను పాపినయ్యా. నేను పాపినంటే మనం ఏదో ఒక రూపాన్ని ఎట్లా కట్ట మనం తప్పు చేస్తాం. మన కళ్ళతో కావచ్చు, నోటితో కావచ్చు, ఏ రూపాయనైనా మనసు కావచ్చు, ఒక తప్పు లేకుండా మానవుడిగా శరీరంతో ఉన్నవాళ్ళు, రక్త మాంసంతో ఉన్నవాళ్ళు పాపం అనేది కంపల్సరీగా ఉంటుంది అంతే. మనం పండుకొని లేచి మళ్ళీ రాత్రి పండుకొని వరకు ఏదో చిన్న తప్పే అంటాడు. కళ్ళతో చూసినా పాపమే. కనుక ఏదైనా పాపమే. కనుక ఏం చేయాలా? పాపానికి పశ్చాత్తాపడాల. నన్ను కరుణించయ్యా, పాపినైనా నన్ను కరుణి. చిన్న ప్రార్థన చేశాడు. నీతిమంతుడు తెచ్చబడు. నువ్వు ఎన్ని గొప్పలు చెప్పుకున్నావో పరిసేయుడు, ఆ గొప్పలు ఉన్నాయా? లేవు, అన్నీ పోయినాయి. అసలు అన్నాడు ఒక్కటే మాట, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తన్ను తాను హెచ్చించుకున్నవాడు హెచ్చించుకుంటే గర్వపట్టం. ఎందుకు మనం చెప్పాం, పాపానికి తల్లి ఏంటంటే గర్వమే. అది మదరు. ఆ పాపం ఉందంటే గర్వం వచ్చేస్తుంది అంతే. మనకి గర్వం లేదు అంటే నీలో దేవుని వినయం ఇచ్చాడు నీకంతే. ఆ వినయము, భక్తి జీవితము అవన్నీ మనకు ఉండాలంటే వినయం ఉండాలి మనకి ఎప్పుడైనా. కొంతమంది గబాలతో మాట్లాడతారు అనుకో, అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఇతరులు, ఇందా మనం చదువుకున్నాం ఏమనంటే, మనం బాగా ఉన్నా కొన్నిసార్లు ఏ స్థితిలో ఉన్నా ఏదో దూషిస్తారు. ఆ దూషించినందువల్ల వాళ్ళే సిగ్గుపడతారు తర్వాత. అంటే ఇందువల్ల మన సత్ప్రవర్తన చూచి మన యొక్క మంచి ప్రవర్తనతో సిగ్గుపడతారు. ముందు అంటారు, అమ్మా నువ్వు వద్దులే, ఇట్లే నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నువ్వు చదువుతున్నావు, బైబిల్ చదువుతున్నావు, అన్నీ చేస్తున్నావు అని ముందు అనేస్తారు. అనిన తర్వాత ఏమనుకుంటారు, నేను పొరపాటు పడ్డానే, నేను నిందలు వేశానే, దూషించానని వాళ్ళే సిగ్గు కలుగుతుంది. కనుక పాపము గర్వం వచ్చింది అంటే పాపం ఉన్నట్టే. పాపం అంటే సాతాను ఏం చేస్తాడు? గర్వాన్ని ఇచ్చేస్తాడు. కనుక పరిసేయుడు గర్వపడ్డాడు, సుంకరి వినయం చూపించాడు. ఆ వినయం గల వారి వద్ద దేవుడు నివసిస్తాడు ఆయన. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దేవునికి ఇష్టం. కనుక నెహెమ్యా తన కోసమే కాదు, తన ప్రజల కోసం కూడా హృదయపూర్వక పశ్చాత్తాప ప్రార్థన చేసి, తన కోసం కాదు, తన ప్రజల కోసం. తన కోసం అంటే ఎట్లా? నన్ను క్షమించయ్యా, నా పితరులను క్షమించు, తల్లిదండ్రులను క్షమించయ్యా,
నా తల్లిదండ్రులు మేము చేసిన పాపమయ్యా అనే మాట అంటాడు. చూడండి, మొదటి అధ్యాయము నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, చివరిగా ముగిస్తాను. 5వ అధ్యాయము మొదటి అధ్యాయము 5వ వచనం. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఎంత గొప్పగా దేవుణ్ణి కొనియాడుతున్నాడు, కీర్తిస్తున్నాడు. అని ఎలాంటి దేవుడు అంటే ఆయన ఆకాశమందున్న పరలోకంలో ఉన్న దేవుడు. పరలోకంలో ఉన్న దేవా అనే మాట యెహోవాని, నువ్వు భయంకరమైన గొప్ప దేవుడు అయ్యా అని ఆ మాటలో ఆయన ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను ప్రేమించి నడుచుకుంటామో అప్పుడు ఏమవుద్దంట, కటాక్షిస్తాడు. ఆయన కటాక్షం ఉంటుంది మనకి. ఆ కటాక్షం గురించి చెబుతూ అంటాడు ఇక్కడ, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఎవరి పక్షముగా? ఇశ్రాయేలు వారి పక్షముగా, నా ప్రజల పక్షముగా, నీ జనులైనటువంటి ప్రజల పక్షముగా ఆ ప్రార్థన అంగీకరించయ్యా అంటూ అక్కడ అంటూ, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొంటున్నా. నా ప్రజలు ఇశ్రాయేలు చేసిన దోషాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఎవరన్నా ప్రార్థన చేస్తాం? మనం చేస్తుంటాం. మన పాళెం అందరి గురించి మనం ప్రార్థన చేస్తాం. అందరిని క్షమించయ్యా, కాపాడయ్యా, అందరినీ కంచి ఇళ్ళ చుట్టూ కంచేయ్యా, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందువల్ల? ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి. కనుక ఇక్కడ అంటాడు, ఇక్కడ తర్వాత, నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషములు ఒప్పుకొంచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము కనకపోతే, దేవుడు నిర్గమకాండలు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు ఇచ్చిన ఆ కట్టడాలు, ఆజ్ఞలు, అన్ని రూల్స్ రెగ్యులేషన్ మొత్తం తీసిపడేశారు. తీసేసి ఇష్టానుసారంగా జీవించారు. అయ్యా, అది జ్ఞాపకం చేస్తూ వాటిని గైకనకపోతేమి అంటూ, అదేమనగా మీరు అపరాధము చేసినట్లా జనులను మేము చెదరగొట్టుదును అన్నాడు అక్కడ. మీరు అపరాధం చేస్తే దేవుని ఎడల మిమ్మల్ని చెదరగొడతా. ఎక్కడికి? బానిసలకు వెళ్ళిపోతారు, చెదరగొడతారు, మిమ్మల్ని వెళ్ళిపోతారు. అది జరిగింది. చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచేలా భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి మిమ్మల్ని కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించుతానని సెలవిచ్చితివి కదా. నువ్వు మరలా రప్పిస్తానని సెలవిచ్చావు కదయ్యా అని ఆ కష్టములో, ఆ బాధలో, ఆ బానిసత్వంలో, రాజు దగ్గర రాజనగరులో ద్రాక్షరసము గిన్నె అందించేవాడైనా అని అంటున్నాడు, బానిసలమయ్యా, మమ్మల్ని మరలా మీ వైపు తిరిగినప్పుడు నువ్వు నిర్ణయించిన స్థలానికి మళ్ళీ మమ్మల్ని రప్పించేవాడివయ్యా అనే ప్రార్థన చేస్తున్నాడు. పిల్లరా, 10వ వచనంలో, చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. నీ దాసులైన జనులు మేమేనయ్యా. మా పితరులు కావచ్చు, మా తల్లిదండ్రులు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా మేమంతా అపరాధం చేసిన వాళ్ళం. అపరాధము చేస్తే మిమ్మల్ని ఏం చేస్తానో తోలివేస్తాను, అని వెళ్ళిపోతారు, చెల్లాచెదరు చేస్తాను. కనుక ఇప్పటికీ మరి ఇశ్రాయేల్ దేశానికి వెళ్తూనే ఉన్నారు జనాలు. ఇంకా చెల్లాచెదరు అన్ని దేశాల్లో ఉన్నారు, అందరూ వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే తగిన కాలంలో ఆయన మరలా వారు నడిపించేవాడని మనం తెలుసుకోవాలి. ప్రేర నెహెమ్యా అటువంటి ప్రార్థన చేశాడు, ఆయన ఒప్పుకున్నాడు దేవునికి. కనుక నెహెమ్యాలో మనం చూస్తే, మన నెహెమ్యా జీవితం ద్వారా వినయం గురించి మనం చూసాం. మరి నెహెమ్యా వినయం ఎన్ని రకాలుగా ఆయన తోడుగా ఉంది. దయ చూపించింది, పశ్చాత్తాపాన్ని చూపించింది, తర్వాత దేవునికి లోబడి ఉంటూ నేర్పించింది. తర్వాత ఇంకా ఏ రకంగా ఉంది, ఆ గర్వం అనేది లేకుండా తగ్గింపు జీవితంతో రాజు దగ్గర గిన్నె అందిస్తూ నమ్మకత్వాన్ని చూపించింది. నమ్మకంగా పనిచేశాడు. నమ్మకమైన పనిచేయ వారికి మేళ్ళకి కొదువు ఉండదు, నమ్మకంగా ఉండే వాళ్ళకి. అటువంటి నమ్మకత్వం ఉంది కాబట్టి నెహెమ్యా కోరుకున్నాడు. ఆ కోరుకున్నది చూసినట్టే 2వ అధ్యాయం 5వ వచనంలో,
చూస్తే అవుతుంది అన్నాను 6వ వచనం. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. ఎంత గొప్పది! రాజే నెహెమ్యా, నీవు ఊరికి వెళ్ళి మీ ప్రాంతానికి వెళ్ళి బాగు చేయటానికి నీకు ఎంత సమయం పట్టుద్ది, ఎంతకాలం పట్టుద్ది అంటే చెప్పలేకపోయాడు. ఇంతని చెప్పలేనయ్యా అన్నాడు. ఆ తర్వాత వాళ్ళని మనం ధ్యానించడం, ఎందుకంటే తర్వాత వచ్చాడు 10వ వచనం 2వ అధ్యాయం 10 నుంచి ముగ్గురు వచ్చారు. సన్బల్ట్, తర్వాత టోబియా అనేటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు గెషం అనే కొత్త వచ్చాడు. ఆ ముగ్గురు కడతంటే వాళ్ళు గవర్నర్లుగా ఉండి రాజు అధికారం ఇచ్చాడు నెహెమ్యాకు, కానీ వాళ్ళు ఇశ్రాయేలు దేశం అక్కడ ఉండి కూడా అది కట్టకుండా చేయడానికి ప్లాన్ వేశారు. కానీ 52 రోజుల్లో పూర్తి చేసి తన పనిని చేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎందుకంటే తన వాళ్ళ కోసం, తన ప్రజల కోసం దేవుని పశ్చాత్తాప ప్రార్థన చేసిన వ్యక్తి నెహెమ్యా వినయం గురించి మనం ఒక పాఠం నేర్చుకుందాం. ఆ పాఠాన్ని మన జీవితాలకు అన్వయం చేసుకొని మనం కూడా రీతిగా జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ కృపను బట్టి ప్రభా, మీ దాసుడు తండ్రి నాయన నెహెమ్యాని ప్రభ మీద జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన భక్తి, ఆయన విశ్వాసం, ఆయన వినయమును ఆయన మా జీవితాలకు ఒక పాఠముగా మీరు నేర్పించారు నాయన. అవును తండ్రి, అటువంటి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, తను ఉన్నతమైన స్థితిలో రాజనగర్లో ఉన్నను తన వారిని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. తన పితరులు, తన వారు, తన తల్లిదండ్రులు వారందరూ చేసిన అపరాధాన్ని, పాపాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా మీకు మొర్రపెట్టిన వ్యక్తి నాయన. మొర్రపెట్టినట్లుగా యెరూషలేము ప్రాకారములు కట్టేవు నాయన. ఆ యొక్క గుమ్మములు నిలబెట్టావు ప్రభా. 52 రోజుల్లో ఆ పని పూర్తి చేశావు. రాజు అధికారాన్ని పొందుకొని ప్రభా ఇది చేసావంటే ఆ దేవుడు అతని రాజు కలిగించిన దయ, నీ వినయం వల్లనే దయ వచ్చిందని మేము తెలుసుకున్నాను ఆయన. అటువంటి దయను మేము కూడా ఇతరుల నుంచి పొందుకునే భాగ్యము, మీ దయతో పాటు మనుషుల దయను కూడా పొందుకునే భాగ్యము మాకు అనుగ్రహించండి నాయన. నెహెమ్యా జీవితాన్ని ప్రభా మేము కూడా తండ్రి ఒక మోడల్గా, ఒక మాదిరిగా తీసుకొని అటువంటి నాయన వినయముతో కూడినటువంటి సేవ, వినయముతో కూడినటువంటి నాయన ఆ యొక్క తండ్రి ఆ పశ్చాత్తాప ప్రార్థన ఇవన్నీ మాకు కలుగు చేసి చేరువచ్చే బిడ్డలందరినీ దీవించి నాయన అనారోగ్యముల వారిని స్వస్థపరిచి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకొచ్చుగాక, మీ చిత్తం పరలోకమందేలాగు అలాగే భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించున్న ప్రకారం క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ చేరువచ్చే బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మా అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. గాడ్ బ్లెస్ యు.